హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజు నుండి మనం 2026 టార్గెట్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. టోటల్ 180 డేస్లో కంప్లీట్ సిలబస్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం. 6 మంత్స్లో మన సిలబస్ కంప్లీట్ అయిపోతే అక్కడి నుండి మనకు మినిమం ఒక 2 మంత్స్ మళ్ళీ ప్రాక్టీస్ చేయడానికి మిగులుతుంది. ఈ ఛానల్ మీద మీకు డైలీ మార్నింగ్ ఆ రోజు చేయవలసిన టార్గెట్ అప్లోడ్ చేయబడుతుంది. ఆ టార్గెట్లో సోర్స్ కూడా నేనే ఇంక్లూడ్ చేస్తాను. మీరు జస్ట్ డే వైజ్ టార్గెట్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది. సోర్స్ నేను ఇచ్చింది ఫాలో చేయాలని రూల్ లేదు. మీరు ఎక్కడైనా పర్చేస్ చేసి ఉంటే ఆ సోర్స్ కూడా ఫాలో చేయవచ్చు. ఇంకా ఏమైనా డీటెయిల్స్ చెప్పేది ఉంటే డైలీ టార్గెట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉంటా. ఈరోజు ఫస్ట్ డే మ్యాథ్స్లో మనం చేయబోయేది పర్సెంటేజ్ మొత్తం టాపిక్ని మనం 7 డేస్లో కంప్లీట్ చేసుకుందాము. సోర్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నెక్స్ట్ రీజనింగ్లో వచ్చేసి మనం పేర్ ఫార్మేషన్ టాపిక్ని చేద్దాము. పేర్ ఫార్మేషన్ టాపిక్ మొత్తం 2 డేస్లో కంప్లీట్ చేసుకోవాలి. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. జీకే ఏన్షియంట్ హిస్టరీ చేద్దాం. ఇది కంప్లీట్గా టోటల్ టాపిక్ 10 డేస్లో కంప్లీట్ చేసుకోవాలి. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్లో గ్రామర్లో నౌన్ టాపిక్ చేద్దాము. అది 4 డేస్లో కంప్లీట్ చేసుకుందాము. ఒకాబ్ వచ్చేసి ఎవ్రీడే చేయాల్సిందే, ఎవ్రీడే రివిజన్ చేయాల్సిందే. 21 వర్డ్ సబ్స్టిట్యూషన్స్, 20 ఈడియమ్స్, 20 సినోనియమ్స్. సోర్స్ బ్లాక్ బుక్ కానీ పినాకల్ కానీ మీ దగ్గర ఏదైనా వేరే బుక్ ఉంటే ఆ బుక్ అయినా పర్లేదు, ఏ బుక్ అయినా పర్లేదు, కానీ ఎవ్రీడే రివిజన్ చేయాల్సిందే, ఎవ్రీడే వొకాబులరీని చదవాల్సిందే. వొకాబులరీ క్రూషియల్ పార్ట్. నెక్స్ట్ వచ్చేసి రీడింగ్. ప్రతిరోజు ఇంగ్లీష్ 10 to 15 minutes మినిమం చదవాల్సిందే. అది ఏమన్నా చదవండి, న్యూస్ కావచ్చు, స్టోరీస్ కావచ్చు, నోవెల్స్ కావచ్చు, ఏదైనా ఎంటర్టైన్మెంట్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఏమైనా చదవండి, కానీ 10 to 15 minutes డైలీ చదవాల్సిందే. నో ఆప్షన్ అక్కడ. నెక్స్ట్ వచ్చేసి క్యాలిక్యులేషన్లో ఈరోజు 30 టేబుల్స్ రివిజన్ చేసుకోండి. ఫైనల్గా సెక్షనల్ మార్కు. ఫస్ట్ డేనే సెక్షనల్ మార్క్ రాయమంటున్నాడు ఏంది అనుకోకండి. కొంతమంది రిపీటర్స్ ఉంటారు, కొంతమంది బిగినర్స్ ఉంటారు. సో ఈ సెక్షనల్ మార్క్ రాయడం వల్ల రిపీటర్స్కి వాళ్ళ వీక్ పాయింట్స్ ఏందో తెలుస్తుంది. బిగినర్స్కి మార్క్ టెస్ట్ రాయడం వల్ల పేపర్ ఎలా వస్తుందో తెలుస్తుంది. దాన్ని బట్టి నెక్స్ట్ ఏం చదవాలి, ఎలా చదవాలి ఒక ఐడియా వస్తుంది. సో మార్క్ టెస్ట్ రాసిన తర్వాత మీ స్కోర్స్ని కామెంట్ చేయండి. అండ్ టార్గెట్ కంప్లీట్ అయినప్పుడు టార్గెట్ కంప్లీటెడ్ అని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.